స్మార్ట్ ఫోను ఓ స్మార్ట్ ఫోను నువ్వు లేకుంటే నిమిషమైన ఉండలేను. స్మార్ట్ ఫోను ఓ స్మార్ట్ ఫోను నువ్వు లేకుంటే గడి అయినా గడపలేను. లేటు నైటు దాకా నీతోనే ఓ స్మార్ట్ ఫోను, లేచినాక మల్ల నీతోనే ఓ స్మార్ట్ ఫోను, నిద్రుండదు ఆకలుండదే ఓ స్మార్ట్ ఫోను, నువ్వు తప్ప ధ్యాస ఉండదే ఓ స్మార్ట్ ఫోను. వంగి వంగి మెడలు వాయే చూసి చూసి కండ్లు వాయే, వంగి వంగి మెడలు వాయే చూసి చూసి కండ్లు వాయే, వెనకకెళ్ళి నాన్న వచ్చి తన్నెదాకా తెలువదాయే స్మార్ట్ ఫోను ఓ స్మార్ట్ ఫోను నువ్వు లేకుంటే నిమిషమైన ఉండలేను. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ధాత్రి టీవీ. నేను మహాలక్ష్మి. ఈరోజు మనతో పాటు నిజంగా చెప్పాలంటే ఈయన గురించి ఎంత చెప్పినా తక్కువే. రాచకొండ కమిషనరేట్లో కానిస్టేబుల్గా, రైటర్గా, లిరిసిస్ట్గా, మిమిక్రీ ఆర్టిస్ట్గా, ఇంకా చాలా డైరెక్టర్గా, ఫోక్ సింగర్గా, ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. ఆయనే భిక్షు యాదవ్ గారు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే మేడం. అంటే ఒక మనిషికి ఇన్ని టాలెంటెడ్ అనేది అసలు మీ గురించి ఎంత చెప్పినా తక్కువే సార్. ఎలా అసలు అంటే మీకు టైం ఎట్లా సరిపోతుంది? ఓ పక్కన పోలీస్ కానిస్టేబుల్గా విధి నిర్వహణ, మళ్ళీ మీకు ఇష్టమైన రైటింగ్, సింగింగ్, ఇవన్నీ ఎట్లా సాధ్యమవుతున్నాయి? ప్రాక్టీస్ మేడం. అంటే డ్యూటీ చేసిన ఖాళీ టైంలో టైం వేస్ట్ చేసుకోకుండా మనకు ఉన్నటువంటి ప్యాషన్ పైన ఫోకస్ చేయడం వల్ల అన్ని టైమ్స్ మనకు యూజ్ అవుతుంది. అంటే ఒక మిమిక్రీ ఆర్టిస్ట్గా దాదాపు తెలంగాణ మిమిక్రీ వెల్ఫేర్ అసోసియేషన్లో కూడా ఒక మంచి యాక్టివ్గా వర్క్ చేస్తున్నా. మిమిక్రీ ఆర్టిస్ట్గా అంటే చాలా, అంటే నా బేసిక్ మిమిక్రీ మేడం. బేసిక్ మిమిక్రీ 5th క్లాస్ నుంచి స్టార్ట్ చేసుకున్నా. దాని క్లాస్ నుంచి ఎస్ మేడం. దాని తర్వాత 9th 10th క్లాస్లలో సాంగ్స్ బాగా పాడేది. అప్పుడే తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేయడము, దాదాపు ఒక 5-6 సంవత్సరాల దాంట్లో పాటలు పాడుకుంటూ వెళ్ళిపోవడము. అలా సిటీ కాలేజ్ చదివాను 1 డిగ్రీ. దాంట్లో ఉన్నప్పుడు కూడా యాక్టివ్ వర్క్ చేయడము, యాక్టివ్ పాటలు పాడడము, ఉద్యమంలో పార్టిసిపేట్ చేయడము, దాదాపు ఉద్యమ కళాకారులు ఎవరైతే ఉన్నో వాళ్ళతో పాటు కలిసి పనిచేయడము, అట్లా ఆర్టిస్ట్ గా ముందుకోవడం జరిగింది. నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే మా నాన్న ఒగ్గు కథ కళాకారుడు మేడం. అక్కడ నుంచి బేస్ అనేది నాన్న ఒగ్గు కథ కళాకారుడు. నాన్నతో పాటు వెళ్ళి ఒగ్గు కథ మీకు తెలంగాణ జానపద కథ, ఒగ్గు కథ, కొమరవెల్లి మల్లన్న, ఐలవను మల్లన్న అని ఇలా ఉంటది. ఫ్యామిలీ నుంచే వచ్చింది మేడం. అక్కడ నాన్నెంబడి వెళ్ళి అక్కడక్కడ పాటలు పాడుతూ కొన్ని దగ్గర మిమిక్రీ కూడా చేసేదాన్ని మేడం. ఎక్కడంటే ఒక చిన్న సాంగ్స్ ఉంటాయి. జో వచ్చుతానందా జో పలాకుందా అంటే మిడిల్లో మనము అక్కడ స్టార్ట్ చేసినట్టే ఏడ్చినట్టు మేడం. అట్లా కొంచెం అందరిని అల్లరించేటట్టు వేయడం. అక్కడ నుంచి బాగా పికప్ తీసుకున్నాం. ఇంకా ఏం చేయగలరు మిమిక్రీలో? వాయిసెస్, ఎవరి వాయిస్ బాగా చెప్తారు? చాలా ఆల్మోస్ట్ వాళ్ళు ఈ రోజు చేస్తా మేడం. పోకిరిలో మాకు మహేష్ బాబు డైలాగ్ కావాలి. పోకిరిలో కాదు కానీ బిజినెస్ మ్యాన్ సినిమాలో అయితే కొంచెం ఎఫెక్ట్ గా ఉంటుంది. ఓకే డన్. అవును, చాలా మంచి మోటివేషన్ డైలాగ్. మరి అడుగుతున్నా కాబట్టి చెప్తున్నా, దేవుడు మన వార్జన్లో పడేసాడు. బి అలర్ట్, ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్. లైఫ్లో ఏదో గోల్ అని పెట్టుకోండి, కసిగా పరిగెత్తండి. పాడనిపిస్తే కసిగా పాడేయండి, చదివిపిస్తే కసిగా చదివేయండి. ఏ గోల్ లేని వాళ్ళు మాత్రం వీళ్ళంతా చనిపోయి వల్ల మాకు ఎలాంటి ఉపయోగం లేదు. గుర్తుపెట్టుకో, నీకన్నా పెద్ద తోపే లేడు ఇక్కడ. నీకు ఏదనిపిస్తే ఇచ్చాయి. ఎవడి మాట వినొద్దు, మనిషి మాట అస్సలు వినొద్దు. నీ టార్గెట్ ఎంతమంది కోరితే దిమ్మ దిగిపోవాలి. చల్. పూరి జగన్నాథ్ గారు మీరు ఎప్పుడైనా కలిసారా? లేదు మేడం. క్యాజువల్ గా ఆ డైలాగ్ ఎందుకు ప్రాక్టీస్ అంటే ఆ డైలాగ్ కూడా కొన్ని నాకు ఇన్స్పిరేషన్ అనమాట, కొంచెం ముందుకు వెళ్ళడానికి. అందుకే డైలాగ్ మిమిక్రీలో అది ప్రాక్టీస్ చేశారు. మహేష్ బాబు గారు అయితే. ప్రభాస్ గారిది ఏదైనా చెప్పాలి అంటే? ప్రభాస్ గారిది చాలా వాయిస్ చేసినా కూడా నాకు పెద్ద పేరు మిమిక్రీలో తీసుకొచ్చింది కూడా ప్రభాస్ గారి వాయిస్ వల్ల. మిర్చి సినిమాలో డైలాగ్ బాగా ఫేమస్ మేడం. మిర్చి సినిమాలో అరుందుల గడపలు ఒక ఇంటిని ఒక పెద్ద నమ్ముకునేంత ధైర్యంగా ఉన్నాయి. 6 నేసుకొచ్చే ధైర్యాన్ని భయపడదామంటే మీరే నమ్మారు. 20 ఏళ్ళ నుంచి లెక్క, ఇప్పుడు లెక్క, అడి కొడుకొచ్చాడని చెప్పు. సినిమాలో కొంచెం స్పీడ్ లో హీరో వీళ్ళ దగ్గరికి వచ్చి పట్టినప్పుడు కాలర్ పట్టుకుంటే ముందర నీ ఊరొచ్చి నీ మెడే పట్టుకున్నా,
నా ఊరు పైకి రావాలంటే స్కెచ్ చేసుకొని రావాలి, నేను రావాలంటే హ్యాంగర్ కూడా షర్ట్ వేసుకొచ్చేస్తా. ఆ జీప్ లో వెళ్తూ ఆయన మెడపట్టుకున్న సీన్ ఇది. అవును, చాలా ఎమోషనల్. చాలా బాగా చెప్పారు. ఇంకా అంటే ఆల్మోస్ట్ ఆర్టిస్టులు అందరూ చేయగలుగుతారా హీరో? అంటే మిమిక్రీ అనేది ఏంటంటే మేడం, రెగ్యులర్ గా మా రికగ్నైజ్డ్ కోసం మేము చేసే రెగ్యులర్ ప్రోగ్రామ్స్ లలో వాయిస్ లలో, ఇప్పుడు ప్రకాష్ రాజ్ గారు ఉన్నారు, ప్రకాష్ రాజ్ గారు చాలా వరకు ఒక్కడి సినిమా చేస్తాం, ఎందుకంటే ఆయన వాయిస్ అని క్లారిటీ కనిపిస్తుంది అని. చాలా వరకు చేయొచ్చు, బట్ అది చాలా పాపులర్ డైలాగ్ కాబట్టి అది అందరూ ఇదే రికగ్నైజ్ చేస్తాం కాబట్టి బాగా చేస్తాం. దాంట్లో భవిష్యత్ కాదురా డజన్ కేజీ బగ్గర పట్టుకెళ్ళు తిరిగి సంపాదించుకుంటా, ₹1,00,00,000 పట్టుకెళ్ళరా తిరిగి తెచ్చుకుంటా, నా లవ్వు నా వైఫ్ సప్ప తీసుకపోతలేరా, సప్న ఉరుమైతేనే మరుపుండ్రా, సప్న సంక్రాంతి ముగ్గు అయితే ఆ ముగ్గులో నేను గొబ్బెమ్మన్రా, గంగిరేది వచ్చి గొబ్బెమ్మ తొక్కిన గుడ్డలపై తొక్కి సప్న తీసుకపోతలేరా, రాయ్ ఎవరికో ముక్కలో నరుక్కోండ్రా. భిక్షు యాదవ్ గారి లైఫ్ లో స్వప్న ఎవరెళ్ళి ఉన్నారా? రీసెంట్ మ్యారేజ్ అయిపోయింది, మ్యారేజ్ అయిపోయింది. ఓకే. అయితే మిమిక్రీ తర్వాత అసలు ఈ పోలీసు ఫ్యాషన్ ఏంటి, ఈ ఫీల్డ్ లోకి రావాలని? మిమిక్రీ మేడం బేస్ కూడా పోలీస్ లోకి. యాక్చువల్లీ నేను మిమిక్రీలో డిప్లొమా చేసేటప్పుడు మా గురువు గారు డాక్టర్ ఆంటోనీ రాజు గారు, అతను చిన్నప్పటి నుంచి పోలీస్ అయిదాం అనుకున్నాడు. అయితే అది ఎక్కడ కూడా పాసిబుల్ కాలేదని చెప్పి నాకు ఆ విషయం చెప్తే పోస్టులు పడ్డాయి మేడం. కొన్ని సందర్భాల్లో కొన్ని ఇంటి దగ్గర ఫేస్ చేసిన కొన్ని ప్రాబ్లమ్ ఫేస్ చేసే టైంలో పోస్టులు పడితే నువ్వు మిమిక్రీ తర్వాత కూడా చేయొచ్చు, ఫస్ట్ జాబ్ మీద ఫోకస్ చేయని చెప్పేసి నా బెస్ట్ ఫ్రెండ్ షైనాజ్ అమ్మాయి ఉంటుంది, అమ్మాయి అండ్ మా గురువు గారు ఆంటోనీ రాజు గారు ఇద్దరు చెప్పడం వల్ల నేను జాబ్ మీద ఫోకస్ చేశాను. ఓన్గా ఏ కోచింగ్ సెంటర్కి వెళ్ళలేదు, ఓన్గా ప్రిపరేషన్ స్టార్ట్ చేసి జాబ్ కొట్టాను మేడం. కొట్టి మళ్ళీ మా గురుగారి దగ్గరికి వచ్చి మళ్ళీ అదే అపాయింట్మెంట్ లెటర్ చేతిలో పెట్టి సార్ మీ గురుదక్షిణ అని చెప్పి ఇచ్చేసాను మేడం. ఇది నిజంగా గ్రేట్, ఎందుకంటే ఈ రోజుల్లో గురువుని ఎవరు గుర్తు పెట్టుకుంటున్నారండి. మనం రీసెంట్ గా చూసిన సంఘటన అయితే ఫోన్ లాక్కున్నందుకు స్టూడెంట్ టీచర్ ని కొట్టడం అనేది ఎప్పుడైనా మనం అసలు విన్నాము? మీరు మీకు తెలుసు? చూసాను మేడం, అది చాలా వరకు ఎంత దారుణం అంటే ఒక స్టూడెంట్ వచ్చి బూతులు మాట్లాడుకుంటూ కొట్టింది, అది ఘోరమైన. అంటే ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే మేడం, ఒకప్పుడు మన టీచర్లు మనం కొట్టేటప్పుడు మనము ఇంటికి వెళ్ళి చెప్పినాం అనుకోండి, బాగా కొట్టిండు ఇంకా 2 దెబ్బలు పడాలి, నీకు చదివింది గుర్తుంటది అనేవారు. ఇప్పుడు అలా లేదు మేడం. డైరెక్ట్ ఏదన్నా జరిగిందంటే మళ్ళీ ఇంటికి వెళ్ళి చెప్పినామంటే అట్టెట్లా కొడతాడు నా కొడుకుని, అట్టెట్లా కొడతాడు నా బిడ్డని చెప్పి రిటర్న్ అయిపోతున్నాడు. ఇప్పుడు టీచర్స్ అనేది ఇక ఒక ప్రశ్నార్థకంగా మారిపోయిన సిచ్యువేషన్స్ మనకు కనిపిస్తుంటాయి. ఇలాంటి సంఘటనలు జరిగితే వాళ్ళు టీచింగ్ చేయడానికి కూడా భయపడతారు. అక్కడ టీచర్ రిజైన్ చేసేసింది మేడం, చేసేసారు. అది నిజంగా చాలా బాధాకరమైన విషయం. అయితే ఇప్పుడు పోలీసుగా ఉన్నప్పుడు నిత్యం సవాళ్లే. అవును మేడం. ఒక పండగైనా సవాలు సిటీలో, ఏదైనా చావైనా సవాలు మీకు. అవును మేడం. అసలు ఎలా ఎదుర్కొంటారు ఇన్ని సవాళ్ళని? అంటే పోలీస్ డిపార్ట్మెంట్ లో పోలీస్ గా వర్క్ చేసే ఏ పర్సన్ అయినా సరే ముందే డిసైడ్ అయిపోతాడు మేడం. నా కుటుంబం కంటే నేను సమాజానికి ఎక్కువ టైం ఇవ్వాలని ముందే డిసైడ్ అయిపోతాడు. అలానే జాబ్ లో మాకు బాండ్ పేపర్ లో సిగ్నేచర్ చేస్తాం మేడం. దాంట్లో 24 hours/7 అని రాసి ఉంటుంది. అక్కడ సిగ్నేచర్ చేసేటప్పుడు రోజుకి 24 గంటలు మేము సమాజం కోసం, మేము పోలీస్ మన యొక్క రాష్ట్రం కోసం పోలీస్ డిపార్ట్మెంట్ పనిచేస్తాం అని చెప్పేసి ఇచ్చేస్తాం. అక్కడ ఫిక్స్ అయిపోతారు మైండ్ లో, స్టిక్కర్ అక్కడే ఉండిపోతుంది. ఇక ఏదైనా సరే ఫిక్స్ అయిపోతాం. అందరూ మామూలుగా ఈ పండుగలు ఏమన్నా జాతరలు జరిగినప్పుడు అందరు ఇళ్లలో ఉండి ఇండ్లలో పండుగలు చేస్తుంటారు, మేము మాత్రం రోడ్డు మీద నిలబడి లాఠీలు పట్టుకొని చూస్తుంటామండి. అది మాకు కూడా చాలా, అంటే నేను చాలా సార్లు అనుకున్నాను, అరే ఏదో పోలీసులు అంటే మనం కొంచెం ఏంటంటే ర్యాష్ గా ఉంటారు, మూర్ఖత్వంగా ఉంటారు, ఆ డ్రెస్ వేయగానే వీళ్ళు ఇట్లా అయిపోతారా, ఇలాంటి మాటలు చాలా విన్నాను. కానీ మీరు చేసే సేవలు నిజంగా మేము చెప్పలేనివండి. చాలా మందికి పాజిటివ్ కంటే నెగిటివ్ కనిపిస్తాయి మేడం. అంటే అన్ని సందర్భాల్లో ఉండదు కదా, కొన్ని సందర్భాల్లో నెగిటివ్ ని మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం అది సర్కార్ అది ఎవరైతే మమ్మల్ని దగ్గర చూస్తారో వాళ్ళకి అర్థమవుతుంది. కొన్ని సందర్భాల్లో అయితే మేము చాలా ఫీల్ అవుతాం మేడం. అంటే ఎలాంటి కామెంట్లు అంటే ఆ కామెంట్లు విన్న తర్వాత అసలు ఏంది అనే ఫీలింగ్ వస్తుంది. కాకపోతే ఏంటంటే మేము చేయాల్సిన డ్యూటీ అదే, అందరినీ కాపాడుకోవాలి. మీకు ఒక ఓపెన్ గా మాట్లాడాలంటే రీసెంట్ గా మనకు కాశ్మీర్లో మీరు ఘటన చూస్తుంటారు, మన యుద్ధ వాతావరణం చూస్తుంటారు. ఈ సందర్భంలో అక్కడ దేశానికి ఇక్కడ రాష్ట్రానికి రెండు కూడా చాలా అలర్ట్లు వచ్చి అందరు యాక్టివ్, ఎక్కడైతే లీవ్ లో ఉన్న వాళ్ళు కూడా రిటర్న్ వచ్చేసి డ్యూటీ చేయడం జరిగింది. దానిలో కూడా అంటే ఆ డ్యూటీలు చేసే టైంలో కూడా కొన్ని సవాళ్ళు మేము ఎదుర్కోవడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ వీళ్ళని కాపాడుకోవాలి, దెన్
మళ్ళీ అందరికి ప్రొటెక్షన్ ఇవ్వాలి. అలా 2 రకాలుగా జరుగుతాయి మేడం. దాంట్లో అదే యుద్ధ వాతావరణం చనిపోయిన వాళ్ళందరూ చాలా ఘోరం మేడం. అది కూడా దాదాపు ట్రైన్లలో కూడా మా వాళ్ళు అదే ఆర్మీ జవాన్లు అసలు రియల్ చెప్పాలంటే మనం ఒక మనిషి బాడీ తీసుకుంటే ఈ మనిషి బాడీ దేశం అనుకుంటే తెల్ల రక్త కణాలు అనేటివి ఆర్మీ జవాన్లు అయితే, ఎర్ర రక్త కణాలు పోలీసులు మేడం. చాలా బాగా చెప్పారు. ఎందుకంటే ఈ బాడీకి ఏదైనా ఎఫెక్ట్ బయట నుంచి వచ్చిందంటే తెల్ల రక్త కణాలు యాక్టివ్ అయిపోతాయి. యాక్టివ్ అయిపోయి ఫైట్ చేస్తుంటాయి, వైరస్ కానీ ఇంకేదైనా కానీ. ఎర్ర రక్త కణాలు లోపలికి వచ్చినటువంటి అదైతే లోపల ఉన్నటువంటి వాటిని నయం చేస్తుంటాయి. ఇట్లా నాకు అలా అనిపిస్తుంది అప్పుడప్పుడు. ఈ 2 లేకపోతే మనిషి లేడు. పాండమిక్ సిచ్యువేషన్స్, కరోనా మళ్ళీ విజృంభిస్తోంది, లాక్డౌన్ పెడతారేమో అంటే ముందే ఊహించేసుకుంటారు జనాలు, అమ్మో అమ్మో అని. ఇలాంటి టైంలో మీరు దాన్ని ఎలా స్వీకరించగలరు సవాల్ని? కొన్ని సందర్భాలు చెప్తా మేడం. ఈ కరోనా కాలంలో అందరూ ఇళ్లలో ఉన్నారు, మాస్కులు పెట్టుకున్నారు, చాలా జాగ్రత్తలు పాటించారు, క్వారంటైన్ లో ఉన్నారు. కానీ పోలీసులు ఎక్కడ ఉన్నారు మేడం? రోడ్ల మీద ఉన్నారు. అంటే ఇక్కడ జరిగేటువంటి ఏ ప్రాబ్లం అయినా కూడా ఫస్ట్ ఫేస్ చేసేది పోలీసులే మేడం. అందరు వ్యాక్సిన్లు కూడా ఫస్ట్ పోలీసు వారికి తీసుకున్నారు మేడం. అండ్ ఎందుకంటే మేము అంటే ఏదైతే ప్రాబ్లం వస్తే మేము ఫేస్ చేస్తాం, హ్యాపీనెస్ ఉంటే మీ అందరికి మనసు అనే థాట్ లో ఉంటారు పోలీసులు ఎప్పుడు కూడా. అది నెగిటివ్ చూసే వరకు ఒకటే చెప్తుందంటే, పోలీసులు ఎప్పుడు నెగిటివ్ కాదు. పోలీసులు పనిచేసేది మీకోసమే. పోలీసు సమాజం కోసమే పనిచేస్తారు, మీ యొక్క సేఫ్టీ కోసం పనిచేస్తారు. ఆలోచించి ఏదైనా మాట్లాడే ముందు ఆలోచించి. ఇప్పుడు బయటికి రావద్దు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ వస్తున్నాయి. అవును మేడం. అలాంటప్పుడు మిమ్మల్ని బాగా తిట్టుకుంటారు, ఏంటి రాదంటున్నారు, రూల్స్ పెడుతున్నారు అట్లాంటి. ఇప్పుడు కొన్ని చెక్ పోస్టులు మాకు మీకు తెలుసు కదా, లాక్డౌన్ విధించినప్పుడు చెక్ పోస్టుల దగ్గర చాలా ఘోరమైన సిచ్యువేషన్ మేము ఫేస్ చేస్తున్నాము. అక్కడ ఏదైనా ప్రాబ్లం వస్తే, ఇప్పుడు ఏదైతే మీ ఇంట్లో మీరు ఒక పర్సన్ ఇంటికి వెళ్తే ఇంట్లో అందరికి కరోనా వస్తాయి కానీ బయటికి రావద్దని చెప్పారు. మీరు బయటికి వచ్చి మేము ఏదో బై మిస్టేక్ వెహికల్ ఆపి మీరు ఇలా ఎందుకు వస్తున్నారు, మీరు ఇలా పెట్టుకొని చెప్తే తిట్టుకుంటూ వెళ్తారు. అవును. లైక్ వాళ్ళ పైన చిన్న చిన్న పెట్టి కేసులు అలాంటివి కూడా అప్పుడు సందర్భాలు వేసినాం. ఎప్పుడు కూడా ప్రాబ్లం క్రియేట్ చేయలేదు కానీ వాళ్ళు తిట్టుకుంటూ వెళ్తారు. అప్పుడప్పుడు అనిపిస్తుంటది, మీకోసం చెప్తాం మీరు ఎందుకు ఇట్లా అని. అంటే లాఠీ చార్జ్ అనేది ఎలాంటి సిచ్యువేషన్ లో చేస్తారు సార్? లాఠీ చార్జ్ అనేది టియర్ గ్యాస్ ఇట్లాంటివన్నీ, ఇవన్నీ కూడా మేడం ఎక్కడైతే మాప్స్ అంటే మాకు డిపార్ట్మెంట్ లో ట్రైనింగ్ లో చెప్తారు. మాప్స్ అయితే సంఘ విద్రోహ చర్యలు ఏమైనా చేస్తున్నారో, చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేస్తున్నారో, ల్యాండ్ ఆర్డర్ చేతులకు తీసుకొని చేస్తున్నారో, అలాంటి సందర్భాలలో అక్కడ ఉన్నటువంటి వాళ్ళని కాపాడడానికి గానీ వాళ్ళని చెదరగొట్టడానికి గానీ దానికోసము లాఠీ చార్జ్ అనేది అది పైన ఆఫీసర్ల యొక్క ఆర్డర్స్ పైన ఆధారపడి ఉంటది. మీకు మాబ్ ని చెదరగొట్టమని చెప్పినా కూడా తెలంగాణ ఉద్యమంలో చాలా చూసి ఉంటారు మీరు. మేము చూసాము, స్వయంగా పార్టిసిపేట్ చేసాం రిపోర్టింగ్ లో. అయితే ఇప్పుడు గవర్నమెంట్ మారిన ప్రతిసారి అదొక పెద్ద ఛాలెంజింగ్. మీకు ఎలా ఉంటుంది అలాంటి సిచ్యువేషన్ లో? మేడం అలా ఏముండదు. అంటే ఒకటే విషయం చెప్తా మేడం, రాజు ఎంతమంది చేంజ్ అయినా బట్టలో మాత్రం మేమే మేడం. ఎప్పుడు సేవలే. మీ డ్యూటీ మీదే. అంటే మార్పులు చేయడం అట్లా మాకు సంబంధం ఏముండదు. మా డిపార్ట్మెంట్ నడుస్తుంటారు. పైన ఆఫీసర్లు చూసుకుంటారు, మేము చిన్న మా ఆఫీసర్లు ఏం చెప్తే మేము ఫాలో అవుతాం. సాంగ్స్ రాయడం అనేది, పాడడం అనేది అది కూడా పోలీసుల కోసం, అమరవీరుల కోసం చాలా సాంగ్స్ పాడారు. అవును మేడం. మా కోసం ఇప్పుడు ఒక మంచి సాంగ్. అయితే నేను డిపార్ట్మెంట్ లోకి వచ్చిన కొత్తలో మేడం, యాక్చువల్ నేను బిఫోర్ నుంచి సాంగ్స్ పాడడం, తెలంగాణ ఉద్యమంలో చేయడం అవన్నీ అయినాయి. నేను డిపార్ట్మెంట్ లోకి వచ్చిన పాడే అవకాశం ఉంటుందా ఉండదా అంటే ఎట్లా ఉంటది, అది అసలే ఎలాంటి జాబ్ అంటే ఇంకా చెప్పలేము, భయం ఉండేది మేడం. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత కొంతమంది ఆఫీసర్లు సపోర్ట్ చేసి పాడేం కదన్న, అందరు వాడలేరు, ఇప్పుడు వాడొచ్చు ఏం కాదు అని అట్లా కొంత సపోర్ట్ చేయడం వల్ల నేను ఒక పర్మిషన్ మా కమిషనర్ గారి దగ్గర పర్మిషన్ తీసుకొని యూట్యూబ్ లో సాంగ్స్ పాడడం స్టార్ట్ చేసిన మేడం. దాంట్లో అమరవీరులు అంటే మేము కొన్ని సందర్భాల్లో మా పోలీసు వాళ్ళు చనిపోతుంటారు, కొన్ని ఎన్కౌంటర్లలో కానీ, లేకపోతే మొన్న రీసెంట్ కూడా మా మిత్రుడు కూడా చనిపోవడం జరిగింది. అలాంటి సందర్భాలలో చాలా బాధ అనిపించి మా అమరవీరుల కోసం ఒక పాట అని చెప్పేసి రాస్తున్నాం మేడం. ఇలా ఉంటుందంటే, పుడమి తల్లి ఒడిలో ఒదిగిన త్యాగాల యాదిలు, ఓ పోలీసు అమరవీరుడ జోహార్ త్యాగాల యాదిలో, సూర్య చంద్రులతో స్నేహం దినదిన గండము కాలం, మనసులోన మీ గురుతులు మరువలేమయ్య మీ చరితలు,
కర్తవ్య దీక్షలో ప్రాణాలు వదిలిన త్యాగాల యాదిలు, దేశ రక్ష కూడా అందుకో జోహార్ త్యాగాల యాదిలు. మా దాంట్లో గ్రేహోన్స్ అనే ఒక దళాలు ఉంటాయి మేడం. ఓకే. అవి ఏంటంటే మన సంఘ విద్రోహ చర్యలను ఏర్వేయడానికి అని చెప్పేసి స్పెషల్ గా అపాయింట్ చేసినాయి. కృష్ణ గోదావరి నదుల చుట్టూ నడిసిన నడకల గుర్తులు, అడవుల చెరువుల గుట్టల చుట్టూ పేలిన తుపాకీ తూటలు, సంఘ విద్రోహుల ఏరి వేయబోతే బలిమేల లాంటి దాడులు, గ్రేహౌన్స్ దళములో ప్రాణాలు వదిలిన త్యాగాల యాదిలు, యుద్ధ వీరుడా అందుకో జోహార్ త్యాగాల యాదిలు. మా డిపార్ట్మెంట్ లో చాలా వారికి పెద్ద పెద్ద వాళ్ళు చనిపోయారు. వ్యాస గారు కానీ, పరదేశ్ నాయుడు గారు, అలాంటి వాళ్ళకు కూడా ఒక చరణం రాసిన మేడం. మంచి చేసే మిమ్ముల చూసి మాటు వేసిరా ద్రోహులు, గురు చూసి గుండెల్లో దింపినా వందల తుపాకీ తూటలు, నెత్తుటి మడుగుల్లో తల్లడిల్లుతూ కన్ను మూసినార వీరులు, వ్యాసవు మేష పరదేశీ వారస త్యాగాల యాదిలు, మీ బాటలో మేము నడిచి వస్తాము త్యాగాల యాదిలు. చాలా బాగుందండి. అంటే ఈ పదాలన్నీ మీరే రాసుకుంటారు పాట కూడా. ఓకే. అంటే సార్ ఇప్పుడు మీరు ప్రెసెంట్ ఏం చేస్తున్నారు? ప్రజెంట్ షీ టీమ్స్ లో వర్క్ చేస్తున్నా మేడం. షీ టీమ్స్ లో యాక్చువల్లీ నేను సిఆర్ హెడ్ క్వార్టర్ ఏఆర్ నాది. ఓకే. షీ టీమ్స్ కి అటాచ్ గా ఉన్నాను ప్రజెంట్ అయితే. షీ టీమ్స్ లో వర్క్ చేస్తాను. అంటే కాల్ చేస్తే షీ టీమ్స్ వచ్చేస్తుందా నిజంగా? వస్తుంది మేడం. అంటే ఈ రీసెంట్ గా ఏం జరిగిందంటే కమిషనరేట్లలో అన్నిట్లలో కూడా వాట్సాప్ కంట్రోల్ నెంబర్ నుంచి ఒక నెంబర్ ఉంది పెట్టి మేడం. మా రాచకొండకి అయితే 8712662111. ఈ వాట్సాప్ కి ఎవరైనా మెసేజ్ చేస్తే మెసేజ్ చేసిన ఇమ్మీడియట్లీ మీకు రిప్లై వస్తుంది. మీరు మెసేజ్ చేసిన వాళ్ళ పర్సన్స్ యొక్క వివరాలు కూడా బయటికి రావు. వాళ్ళ దగ్గర మాకు ప్రాబ్లం ఉంది, ఒక చోట ప్రాబ్లం ఉంది, ఒక అతను నన్ను హరాస్మెంట్ చేస్తున్నారు, ఇలాంటి ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా షీ టీమ్ ఇమీడియట్లీ రియాక్షన్ అక్కడ నుంచి కంట్రోల్ నుంచి షీ టీమ్స్ నుంచి ఏ షీ టీమ్ లోకల్ ఉంటే ఆ షీ టీమ్కి వెళ్ళిపోయి అక్కడ నుంచి ఏదైతే పర్సన్ కి ఆ పర్సన్ కి ఇమీడియట్లీ కాంటాక్ట్ అయిపోయి ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారు మేడం. ఓకే. ఈ మధ్య కాలంలో బాగా ఏమైనా కేసులు పెరిగాయా తగ్గాయా ఎట్లా ఉన్నాయి? పెరిగాయి తగ్గాయి అంటే ప్రాబ్లం అయితే సాల్వ్ ఎక్కువ అవుతున్నాయి, తగ్గాయి, చాలా వరకు తగ్గాయి. ఈ షీ టీమ్స్ వచ్చిన తర్వాత ఉమెన్స్ పైన హరాస్మెంట్ చాలా తగ్గాయి మేడం. చాలా హరాస్మెంట్ వస్తూనే ఉంటాయి మేడం, రెగ్యులర్ కంప్లైంట్స్ వస్తుంటాయి. ఎక్కడ ప్రాబ్లం అవుతుంది అంటే షీ టీమ్స్ లో మేము బాగా అబ్జర్వ్ చేసిన విషయం ఏంటంటే కొందరు రిలేషన్షిప్ లో ఉంటారు, బాయ్ అండ్ గర్ల్ రిలేషన్షిప్ లో ఉండి వాళ్ళకి ఒకనొక సిచ్యువేషన్ లో పీక్ స్టేజ్ లో విడిపోతారు. బట్ అమ్మాయి బ్రేకప్ ఇచ్చిందని చెప్పేసి అబ్బాయి ఫోర్స్ చేయడము, బ్లాక్ వీడియోస్ ఫోటోస్ బయట పెడతాను బ్లాక్ మెయిల్ చేయడము, అలాంటి సందర్భాలలో కూడా మన షీ టీమ్స్ కి అప్రోచ్ అయితే ఆటోమేటిక్ మనం అక్కడ ఉన్నటువంటి పర్సన్ కి అతను చేసే విధానం బట్టి కౌన్సిలింగ్ లేకపోతే కేసు అనేది వాళ్ళు డిసైడ్ చేస్తారు. దాన్ని బట్టి ఈ షీ టీమ్ అమ్మాయిని అడుగుతారు మేడం ఏం చేయాలి, దాన్ని బట్టి మూవ్ అవుతారు. ఇంకో విషయం ఏంటంటే ఈ షీ టీమ్ అని ఏం చేస్తారంటే మేడం, మీరు కంప్లైంట్ ఇచ్చిన ఎంబడే అంటే మీరు స్టేషన్ కి వెళ్ళాల్సిన అవసరం లేకుండా మీ దగ్గరికి వచ్చి అంటే మీకు సపోర్ట్ గా మీతో పాటు నడిపించి కేసుని మొత్తం ఫాలో అప్ చేస్తూ ఉంటుంది మేడం, మీకు ప్రొటెక్షన్ ఇసుకుంటూ చేస్తారు మేడం. దట్ ఈస్ షీ టీమ్స్. చాలా వరకు ఈ బాల్య వివాహాల పైన కానీ అవేర్నెస్ ఇస్తూ చాలా వరకు బాల్య వివాహాలు ఆపిన సందర్భాలు కూడా ఉన్నాయి మా వాళ్ళు. ఇప్పటికీ జరుగుతున్నాయి బాల్య వివాహాలు, ఇప్పటికీ జరుగుతున్నాయి మేడం. అది వాటిని ఆపిన సందర్భాలు. ఇంకోటి అవేర్నెస్ కి ఎక్కువ ఫోకస్ చేస్తాం మా కమిషనర్ గారు సుధీర్ బాబు సార్ గారు కానీ, అదేవిధంగా మా డీసీపీ మేడం ఉషా మేడం కానీ అవేర్నెస్ కి బాగా ఫోకస్ చేస్తారు మేడం. ఎందుకంటే ప్రివెన్షన్ మోస్ట్ ఇంపార్టెంట్. ఒక ప్రాబ్లం జరిగిన తర్వాత మనం ప్రాబ్లం సాల్వ్ చేసే కంటే ప్రివెన్షన్ ఉంటే ఇంకా మనం తగ్గియొచ్చు కదా అనే థాట్ ఎక్కువ ఉంటది మేడం. నిజంగా చాలా బాగా అనిపిస్తుంది. హైదరాబాద్ లో ఫ్రెండ్లీ పోలీస్ ట్రై కమిషనరేట్ లో కూడా, హైదరాబాద్ అండ్ తెలంగాణ మొత్తం కూడా ఫ్రెండ్లీ పోలీస్, బట్ తెలంగాణ మొత్తం కూడా షీ టీమ్ చాలా యాక్టివ్ పనిచేస్తుంది. అంటే ఇంకా ఈ మధ్య కాలంలో మనం ఎక్కువగా చూసుకున్నవి అయితే సైబర్ నేరాలు. ఎంతగా మీరు అంటే ఫోన్లలో కూడా మనం వింటూనే ఉంటాం, ఓటీపీలు షేర్ చేయకండి, రాంగ్ నెంబర్లు ఎత్తకండి. ఇంత అవేర్నెస్ ఇచ్చినా కూడా కేసులు మాత్రం నమోదు అవుతూనే ఉంటాయి. అవును మేడం, సైబర్ క్రైమ్ అనేది మన చేతిలో ఒక ఫోన్. అవును, ఆ స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు
సైబర్ క్రైమ్ జరిగే అవకాశం ఉంటది ఎక్కువగా, ఎందుకంటే ఆ ఫోన్ నెంబర్ కి మన బ్యాంక్ అకౌంట్ లింక్ అయి ఉంటుంది, అన్నిటికీ లింక్ ఆల్మోస్ట్ లింక్ అయి ఉంటుంది. మన డేటా అనేది చాలా మందికి ఎలా లీక్ అవుతుంది కొన్ని విషయాలు తెలియవు. మనం ఏదైతే యాప్లు డౌన్లోడ్ చేసుకుంటాం వాటిని అలో 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 అని కొట్టి వెళ్తాం, యాక్సెప్ట్ అని కొట్టి వెళ్ళిపోతాం. దాంట్లో డేటా కూడా ఒక కండిషన్ పెడతాడు వాడు, అది మనం మర్చిపోతాం, చూడకుండా కొట్టేసి వెళ్ళిపోతాం. దాని వల్ల అది అవతల వాళ్ళకి వెళ్ళిపోతుంది, డేటా వెళ్ళిపోతుంది, ఆటోమేటిక్ వెళ్ళిపోతుంది. అంటే గేమ్స్ యాప్ గానీ ఏవైనా ఏదైనా కావచ్చు, యాప్స్ ఏవైనా కావచ్చు, పర్మిషన్స్ ఇస్తాం మనం, ఆ పర్మిషన్స్ దగ్గర ఉంటది. ఆ పర్మిషన్ దగ్గర ఉన్నటువంటి సందర్భంలో మనము యాక్సెప్ట్ చేసుకుంటే వెళ్ళిపోతాం కాబట్టి డేటా వెళ్ళిపోతుంది. చిన్న ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏంటంటే, మన ఫోన్ నెంబర్ మనం ఎక్కడ ఇవ్వకున్నా కూడా మనకు కొన్ని కంపెనీలు కాల్ చేస్తుంటాయి, వాళ్ళ దగ్గర నెంబర్ ఎలా వెళ్తుంది మేడం? అవును సార్, నేను చాలా సార్లు అనుకుంటా, ఒక నెంబర్ బ్లాక్ పెడితే ఇంకో నెంబర్ నుంచి చేస్తారు. డేటా అనేది ఆటోమేటిక్ మన చేతి నుంచి లీక్ అవుతుంది మేడం. జనరల్ గా మన మెయిల్ ఐడి ఒక్కటి వాళ్ళకి తెలిసినా కూడా మెయిల్ ఐడి నుంచి మన నెంబర్ తీసుకోవచ్చు, మెయిల్ ఐడి నుంచి మన అకౌంట్ లోనే లింక్అప్ తీసుకోవచ్చు, మొబైల్ నెంబర్ ఉంటే మొబైల్ నెంబర్ నుంచి లింక్అప్ తీసుకోవచ్చు, మెయిల్ ఐడి తీసుకోవచ్చు, అట్లా ఆటోమేటిక్ వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతుంది. అయితే ఇంకో డౌట్ ఏంటంటే, డిజిటల్ పేమెంట్ మనం ఎక్కువగా చేస్తాం, దాని వల్ల కూడా వెళ్తుందా ఎట్లా? డిజిటల్ పేమెంట్ ఎక్కువ చేస్తాం, దాంట్లో మనకు ప్రొటెక్ట్ సంబంధించినటువంటి యాప్స్ ఉంటాయి. ఇప్పుడు ఫోన్ పే, గూగుల్ పే అందరూ రెగ్యులర్ యూజ్ చేసే యాప్సే. అవి ఫోన్ పే కంపెనీ వాళ్ళు ప్రొటెక్షన్ ఇస్తుంటారు వాళ్ళు, కానీ ఏవైతే కొన్ని లింక్స్ మనం నొక్కుతుంటాం, కొన్ని లింక్స్ తెలియని లింక్స్ వచ్చి మనం నొక్కుతాం. ఆ నొక్కినప్పుడు ఏమైతుందంటే మనకున్నటువంటి ఏదైతే డేటా ఉందో అది వాళ్ళకి వెళ్ళిపోతుంది. వాళ్ళకి చిన్న ఎట్లా అంటే మేడం, ఇప్పుడు ప్రజెంట్ ఎలా ఉందంటే ఈ సైబర్ క్రైమ్, ఏ సెక్టర్ లో పనిచేసే వాళ్ళకి ఆ సెక్టర్ మెసేజ్ పంపిస్తారు. ఇప్పుడు నాకు ఒక జాబ్ కావాలంటే జాబ్ ఆపర్చునిటీ ఉంది, దీనికి ఈ లింక్ చేసి నొక్కండి అని చెప్పేసి అంటారుగా మేడం. మన ఫోన్ మన మాటలు వింటుంది, జనరల్ గా మన ఫోన్ మన మాటలు వింటుంది, ఇది ఫిక్స్. దాని ప్రాణం ఉంది. చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలా మేడం, మీరు ఏదన్నా బ్యాగ్ గురించో అమెజాన్ లో కానీ ఫ్లిప్కార్ట్ లో సెర్చ్ చేస్తారు, మీకు మొత్తం బ్యాగ్ యాడ్స్ వస్తాయి. మీరు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసిన బ్యాగ్ యాడ్స్ ఉంటాయి, మీరు ఫేస్బుక్ యాడ్ చేసిన ఓపెన్ చేసిన డ్రెస్సెస్ గురించి అయితే డ్రెస్సెస్ అట్లా. అంటే మన ఫోన్ అనేది అట్లా మనం చేసే పని బట్టి ఉంటుంది, గమనిస్తూ ఉంది. ఈ సైబర్ క్రైమ్స్ ఎందుకు జరుగుతాయంటే మనం ప్రివెన్షన్ తీసుకోకపోవడం, ఆలోచించకుండా కొన్ని చేయడం వల్ల మేడం. లింక్స్ వచ్చినప్పుడు ఏం చేయాలంటే మనం అవాయిడ్ చేయాలి, మాక్సిమం అవాయిడ్ చేయాలి. ఒక్క రకంగా లేదు మేడం ఈ సైబర్ క్రైమ్. ఎలా ఉందంటే ఒక్క రకంగా లేదు, ఒక మనిషిని ఎన్ని రకాలుగా అంటే అన్ని రకాల గాలాలు వేస్తారు. లైక్ మనం గాలం అంటే చేపల గాలం ఎర పెట్టేస్తారు కదా, మన ఆలోచనలన్నీ వాళ్ళకి తెలిసిపోతాయి మేడం. ఇప్పుడు చేప గాలం ఎర పెట్టేస్తారు, మనకి ఎర వేస్తారు అనమాట. మనం ఏ సెక్టర్ లో ఉంటే ఆ సెక్టర్ పరంగా ఎర వేస్తారు, మనం దాన్ని చిక్కుకున్నామా మనం అంతే. ఒకవేళ అలాంటి సందర్భంలో చిక్కుకుంటే ఇమ్మీడియట్లీ 1930 కాల్ చేయాలి మేడం. 1930 కాల్ చేయాలి. 1930 అంటే ఏంటంటే మేడం, ఇది నేషనల్ లెవెల్లో 1930 అని ఒక హెల్ప్ లైన్ నెంబర్ పెట్టినారు. ఈ నెంబర్ ఏంటంటే, మీరు ఒకవేళ ఆ నెంబర్కి కాల్ చేసి నేను ఇట్లా సైబర్ క్రైమ్ గురైనని చెప్పి డీటెయిల్స్ ఇస్తే ఇమ్మీడియట్లీ 1 hour లోపల ఇస్తే మీకు రికవరీ ఏదైతే ఉందో మనీ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇక టైం తగ్గిన కొద్దికి అక్కడున్న పర్సన్ ఏదైతే బ్యాంక్ అకౌంట్లకు షెప్లింగ్ చేస్తుంటారు కదా, ఆ షెప్లింగ్ ని వెళ్ళిపోయిన కొద్ది విత్డ్రా చేసుకుంటే మనం ఏం చేయలేని సందర్భంలో ఉంటాయి. కాకపోతే ఒకవేళ ఆ పర్సన్ అవతల పర్సన్ ఏదైతే ఉన్నాడో ఆ పర్సన్ ఇక్కడ బ్యాంక్ అకౌంట్ నుంచి ఎక్కడ షేర్ చేయకుండా ఉంటే ఆ గ్యాప్ లో మనకు ఇమీడియట్లీ ఆ మనీ అనేది స్టక్ అయిపోతుంది. అంటే ఎట్లా అంటే 1930 పనిచేసే విధానం ఏంటంటే, అన్ని బ్యాంకులకు లింక్ అయిపోయి ఉంటుంది మేడం. ఏ బ్యాంక్ నుంచి అయినా అమౌంట్ ఏదైతే ట్రాన్స్ఫర్ అయ్యే అమౌంట్ ఉంటుంది, మా దగ్గర నుంచి కొట్టేశాడు, అమౌంట్ అక్కడ వెళ్ళిపోయింది, అమౌంట్ వేరే దగ్గర ట్రాన్స్ఫర్ కాకుండా ఇమీడియట్లీ అన్ని అకౌంట్ ఫ్రీజ్ చేసి పడేస్తారు. ఫ్రీజ్ చేస్తుంది, ఏ అకౌంట్ మనీ ఉందో ఆ అకౌంట్ ఫ్రీజ్ అయిపోతుంది. మనీ ఎక్కడ పోదు కాబట్టి రికవరీ అవకాశం ఎక్కువ ఉంటుంది. అందుకోసం 1930 లేకపోతే cybercrime.gov.in దాంట్లోకి వెళ్ళి కంప్లీట్ చేయాలి, ఇమీడియట్లీ కంప్లీట్ చేయాలి. సైబర్ క్రైమ్ ఏ రకంగానైనా జరిగాయి, హనీ ట్రాప్ కానీ ఇంకా వేరే విధంగా కానీ ఏ రకమైన సైబర్ క్రైమ్ మీకు అయింది అనిపిస్తే ఇమీడియట్లీ 1930కి కాల్ చేయాల్సిందే, మనం సేఫ్ ఉండాలంటే. ఇలాంటి సందర్భంలో నేను డిపార్ట్మెంట్ లో వచ్చిన కొత్తలో ఈ సైబర్ క్రైమ్ చాలా మంది చనిపోతారు అని చెప్పేసి ఒక పాట కూడా రాసిన మేడం. అప్పుడు వచ్చిన కొత్తలోనే పాడిన ఆ పాట 2019-20లో. అది కష్టపడ్డ సొమురన్నా నీకెవ్వరొచ్చి వరన్నా, సైబరు నేరగాళ్ళు జరగాసుకొని కూసుండ్రు, ఇది మాయా అంతర్జాలం నీ పైన వేస్తారు గాలం.
నువ్వు మారు జాగ్రత్త పాటించాలి సారు. మారు మారు నువ్వు మారు లేకుంటే బతుకే తీరు మారో. ఆర్మీ పేరుతో ఐడి కార్డుతో OLXల మోసం. OLX లో ఏం చేస్తారంటే మేడం, ఆర్మీ కార్డులు పెట్టేసి మేము ఆర్మీ వాళ్ళం అని చెప్పి అమ్ముకుంటాం. తక్కువ రేటులు పెట్టి నిన్ను ఆకర్షిస్తారు బట్టి నమ్మిస్తారు రాబాయి, నువ్వు నిజం తెలుసుకోయి. తెలియక చేస్తివ స్కాను, నువ్వు తెలియక చేస్తివ స్కాను, అది అయిపోతదిరా స్కాము. ఓ సారు నువ్వు మారు జాగ్రత్త పాటించాలి సారు. బ్యాంకు పేరుతో కార్డు పేరుతో ఫోను వేస్తారు భయ్యా, గలగల గలగల కిల 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 మాట్లాడుతారు రయ్యా. మాటల మత్తుల దించి నిన్ను మరిపిస్తారు వంచించి. ఓటీపీ చెప్పితే రన్నా, నువ్వు ఓటీపీ చెప్పితే రన్నా, నీ ఖాతంతా సున్నా. ఓ సారు నువ్వు మారు జాగ్రత్త పాటించాలి సారు. రీసెంట్ గా ఫేస్బుక్ లలో ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి మనీ అడుగుతున్నారు మేడం. ఫ్రెండ్ పేరుతో ఫేస్బుక్లు, ఫ్రెండ్ పేరుతో ఫేస్బుక్లు తెరుస్తున్నారు బాయి. ఆపదలు ఉన్నామంటూ డబ్బులు అడుగుతారు బాయి. గజిబిజి గందరగోళం, ఇది దొంగల చేతికి తాళం. ఏం చేయాలంటే 100కు ఫోను చెయ్యి, నువ్వు 100కు ఫోను చెయ్యి, గా మోసగాల పట్టి. ఓ సారు నువ్వు మరు జాగ్రత్త పాటించాలి సారు. స్పాంటేనియస్ గా సందర్భానికి తగినట్టుగా అసలు ఆ పదాలన్నీ చాలా బాగున్నాయి. అన్ని ఆ సందర్భంలో మా ఫ్రెండ్ కే సైబర్ క్రైమ్ అట్లా జరిగితే ఆటోమేటిక్ రాసిన పాట మేడం అది. అది అనిపించింది రాసేసాం అప్పుడు. ఓకే, అంటే ఫోన్లు కూడా మీరు అన్నట్టు ఫోన్లు ఈ మధ్య కాలంలో అదే ప్రపంచం అయిపోయింది, పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు. దీని మీద ఫోన్ మీద ఏమైనా రాసారా? రాయలేదు మేడం, కాకపోతే మన అవేర్నెస్ కి వెళ్ళినప్పుడు పాడుతున్నట్టు పాటలు ఉంటాయి. జనరల్ గా చిన్న విషయం చెప్పాలంటే, చిన్నపిల్లలు ఏడుస్తప్పుడు మనం ఫోన్ ఇస్తాం మేడం, ఎందుకు ఏడవకుండా. ఓకే, తినబెట్టేటప్పుడు ఫోన్ ఇస్తాం మేడం, అది చూస్తుంటారని చెప్పేసి. అంటే మనకు కొంచెం పని తగ్గించుకోనికి వాళ్ళకి ఫోన్ ఇచ్చి మనం వాళ్ళని కొంచెం రిలాక్స్ చేస్తున్నాం, అలవాటు చేస్తున్నాం. వాళ్ళ ఫ్యూచర్ ఏంది? మనం ఇప్పుడు ఇన్ని ఆలోచిస్తున్నాం కదా, రేపు పొద్దుగాల గేమ్స్ కి అలవాటు పడిపోతారు, తర్వాత మైండ్ అనేది డైవర్ట్ అయిపోతుంది. వాళ్ళ ఫ్యూచర్ ఏం ఆలోచిస్తున్నాం అంటే, నేను ఏమంటా అంటే, ఇప్పుడు ఫోన్లు మనమే అలవాటు చేస్తాం, తర్వాత ఫోన్లు తీసుకోవద్దని చెప్పి మనమే చెప్తాం. ఇది రాంగ్ అని నేను చెప్తాను మేడం. మనం ఫస్ట్ ఏదైతే తినబెట్టేటప్పుడు కొంచెం నీకు ఇబ్బంది అవుతున్నా కూడా వేరే విధంగా తినబెట్టవచ్చు. చిన్నప్పుడు చందమామని చూపి తినబెట్టినంట, ఇప్పుడు వినే స్టేజ్ ఉందా మేడం? అలా డైవర్ట్ చేస్తూ అలా తినిపిస్తే రేపు పొద్దుగాల ఫ్యూచర్ లో కూడా మనం వాళ్ళని సేవ్ చేసే వాళ్ళు అవుతాం. ఫ్యూచర్ మొత్తం కూడా ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది, ఇంకా డెవలప్ అవుతుంది, ఇంకా టెక్నాలజీ డెవలప్ అవుతుంది. రాను రాను డెవలప్ అయినటువంటి టెక్నాలజీలో వీళ్ళు ఇలా డైవర్ట్ అయిపోయి, అంటే పాజిటివ్ వెళ్తే ఏం ప్రాబ్లం లేదు, నెగిటివ్ వెళ్తేనే ప్రాబ్లం. యూట్యూబ్ ఉందండి, పాజిటివ్ తీసుకున్న కొంతమంది, నెగిటివ్ తీసుకున్న కొంతమంది. కొన్ని చూస్తుంటే అవును, అంటే మనం పాజిటివ్ వెళ్తే బాగుంటది అని చెప్పేసి అనిపిస్తుంది. అయితే ఆ ఫోన్ గురించి అంటే ఎప్పుడు చూసినా మన స్మార్ట్ ఫోన్ మన దగ్గరనే ఉండాలని ఒక థాట్ తోడు ఉంటది. ఆ ఫోన్ గురించి ఒక చిన్న పాట మేడం. స్మార్ట్ ఫోను, ఓ స్మార్ట్ ఫోను, నువ్వు లేకుంటే నిమిషమైన ఉండలేను. స్మార్ట్ ఫోను, ఓ స్మార్ట్ ఫోను, నువ్వు లేకుంటే గడి అయినా గడపలేను. లేటు నైటు దాకా నీతోనే, ఓ స్మార్ట్ ఫోను, లేచినాక మల్ల నీతోనే. ఓ స్మార్ట్ ఫోను, నిద్రుండదు ఆకలుండదే. ఓ స్మార్ట్ ఫోను, నువ్వు తప్ప ధ్యాస ఉండదే. ఓ స్మార్ట్ ఫోను, వంగి వంగి మెడలు వాయే, చూసి చూసి కండ్లు వాయే. వంగి వంగి మెడలు వాయే, చూసి చూసి కండ్లు వాయే. వెనకకెళ్ళి నాన్న వచ్చి తన్నెదాకా తెలియదాయే. స్మార్ట్ ఫోను, ఓ స్మార్ట్ ఫోను, నువ్వు లేకుంటే నిమిషమైన ఉండలేను. జనరల్ గా ఈ ఫోన్ మన దగ్గర ఉంటే మనకి ఏం ప్రపంచం కూడా తెలియదు. పక్కవాడు పలకరించిన ఓ స్మార్ట్ ఫోను వినబడదేను ముందుంటే. ఓ స్మార్ట్ ఫోను పక్కవాడు పలకరించిన, ఓ స్మార్ట్ ఫోను వినబడదేను ముందుంటే. ఓ స్మార్ట్ ఫోను కుక్క వచ్చి నాకిపోయినా, ఓ స్మార్ట్ ఫోను కనబడదేను ముందుంటే. ఓ స్మార్ట్ ఫోను వంగి వంగి మెడలు వాయే, చూసి చూసి కండ్లు వాయే. వెనకకెళ్ళి లారీ వచ్చి గుద్దెదాకా తెలియదా ఏ స్మార్ట్ ఫోను. ఓ స్మార్ట్ ఫోను,
నువ్వు లేకుంటే నిమిషమైన ఉండలేను, నువ్వు లేకుంటే గడి అయినా గడపలేను. బాగుంది సార్, చాలా బాగుంది. అయితే ఇప్పుడు మీరు ఈ కానిస్టేబుల్ గా ఎన్ని సంవత్సరాలు? కానిస్టేబుల్ అంటే నేను 2018 బ్యాచ్ మేడం. నేను దాదాపు 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు అవుతుంది మేడం. ఈ 7 సంవత్సరాల నుంచి కూడా 6-7 సంవత్సరాల్లో అరే ఈ కేసు చాలా టఫ్ అనిపించిన కేసు ఏమన్నా మీ దగ్గరకు వచ్చిందా? అంటే మేము జనరల్ ఏఆర్ మేడం. ఈ కేసు అనేది మొత్తం సివిల్ వాళ్ళు డీల్ చేస్తారు. పోనీ మీరు అంటే ఎదుర్కొన్న సంఘటనలు ఏవైనా? ఎదుర్కొన్నాను కాదు మేడం, కాకపోతే ఈ ఇక్కడ మనకు మన సింగరేణి కాలనీలో ఒకటి జరిగింది మేడం. చిన్నపిల్లల పైన అఘాయిత్యం జరిగినప్పుడైతే చాలా అంటే చాలా బాధ అనిపించింది మేడం. అంటే చుట్టుపట్టున చిన్నపిల్లల పరిస్థితి, మనం ఎలా సమాజాన్ని ఎట్లా ఉన్నామని అంటారు. కాకపోతే ఈ విషయాలు మాట్లాడమంటే ఒక విషయం మాట్లాడతాం మేడం. ఆడపిల్లల డ్రెస్సింగ్ గురించి అందరు కామెంట్ చేస్తారు. నేను అదే అందాం అనుకున్నా. కామెంట్ చేస్తారు. నేనేమంటాను మేడం, కామెంట్ చేసేటప్పుడు మనం ఒకటి ఆలోచించాలి. డ్రెస్సింగ్స్ అట్లా వేసారు ఇట్లా వేసారు, అందుకే ఇట్లా రేపులు జరుగుతున్నాయి, ఇట్లా సమాజంలో ఇది జరుగుతున్నాయి కొంతమంది మాట్లాడుతుంటారు. అది మాట్లాడేటప్పుడు నాకు అనిపించే విషయం ఏంటంటే, మా చిన్నపిల్లలు ఏం చేస్తారు, చిట్టుపట్టు గౌన్లు వేసుకుని వాళ్ళ దగ్గర కూడా ఏం కనిపించింది, చాక్లెట్లు బిస్కెట్లు కొనిపిస్తామని. అమ్మ అంటే మనం దేవుళ్ళతో సమానంగా చూస్తాము. అమ్మ తర్వాత అమ్మ లాంటి చిన్న పిల్లలు అలాంటి వాళ్ళ దగ్గర కూడా మన రాంబాబు పాడిన పాట నాకు చాలా ఇన్స్పిరేషన్ అనిపిస్తుంది ఆ పాట. పసిపిల్లలని చూడకుండనే చిదిమేసిన కసాయి కొడుకులు, కన్న తల్లికే కడుపు కోతలా కాల్చి చంపినారా బంధుమూకలు, నిన్నుగన్న తల్లి ఆడదన్న మాట మరసినో, మరిసి నేడు మానవత్వం ఎట్లా చంపినో, నిన్నుగన్న తల్లి ఆడదన్న మాట మరసినో, మరిసి నేడు మానవత్వం ఎట్లా చంపినో, పుడమి తల్లిరా పురుడోసే జన్మరా, ఈ ఆడబతుకులోన నేడు విలువ ఏదిరా, ఆడదంటేనే ఒక ఆట బొమ్మలా, మృగాల వేటలోన నేడు నలిగిపోయేరా. ఇలాంటి సందర్భాలు చూసినప్పుడు బాధ అనిపిస్తుంటాయి. అంటే దేనికైనా మన జన్మ కారణం ఒక అమ్మ. చూసే విధానం మారాలి తప్ప మనం ఆలోచన విధానం మార్చుకున్నప్పుడే. ఇప్పుడు కొంతమంది ఇప్పుడు మీరు అన్నట్టు యూట్యూబ్ ఇవన్నీ కామెంట్లు పెడుతూ ఉంటారు వల్గర్ గా, అలాంటి వాళ్ళ మీద కేసులు వేయొచ్చు అంటారా? ఎట్లా వేయొచ్చు మేడం? అలాంటి ఇప్పుడు ఏదైతే మనం వీడియో పెట్టినప్పుడు మనకు వచ్చే కామెంట్ల మనం డైరెక్ట్ కేసు పెడితే మనం కేసు తీసేసుకుంటారు మేడం. కానీ కేసులు పెట్టినప్పుడు ఆటోమేటిక్ తీసేసుకుంటాం. వల్గారిటీ మెసేజ్ ఎవరైనా కూడా వాళ్ళే పెట్టాలని లేదు, ఎవరైనా పెట్టినా తీసేసుకుంటారు. ఇక తెలంగాణ విషయానికి వస్తే, మెయిన్ గా హైదరాబాద్ విషయానికి వస్తే, వర్షం పడిందంటే అతలాకుతలం అయిపోతుంది ఇంతటి హైదరాబాద్ కూడా. అలాంటి సిచ్యువేషన్ లో మీరు ఎలా అంటే అలర్ట్ గా ఉండాలి కదా? అసలు ఇది డ్రైనేజ్ సిస్టమ్ అంతా ఎక్కడ ఓపెన్ హోల్స్ ఉంటాయో తెలియదు, చాలా మనం చూస్తూ ఉంటాం. ఈ విషయంలో మా ట్రాఫిక్ పోలీస్ మేడం, ట్రాఫిక్ పోలీస్ కానీ, మా ల్యాండ్ ఆర్డర్ పోలీస్ కానీ, ఏఆర్ పోలీస్ కానీ చాలా యాక్టివ్ గా పనిచేస్తాయి మేడం. చాలా వరకు చాలా మందిని కాపాడిన సందర్భాలు మా రాచకొండలో మాత్రం చాలా ఉంటాయి మేడం. ఈ మూసీ నది హైదరాబాద్ నుంచి నెక్స్ట్ రాచకొండ లిమిట్స్ లోకి వస్తాయి మేడం. ఆ మూసీ నది కూడా మొన్న ఉప్పొంగినప్పుడు కూడా పరిసర ప్రాంతాలలో కూడా మా వాళ్ళే యాక్టివ్ ఉండి కొంతమందిని కాపాడిన సందర్భాలు. నెక్స్ట్ ఈ అబ్దుల్లాపూర్ మేట్ ఏరియాలో కూడా ఒక పెద్ద చెరువు ఉంటుంది మేడం, పెద్ద వాగు ఉంటది. అక్కడ కూడా ఒక మనిషిని కాపాడినటువంటి చాలా వరకు మనకు నేషనల్ లెవెల్లో కూడా వైరల్ అయినటువంటి న్యూస్ అది. ఈ మ్యాన్ హోల్స్ అవన్నీ ఉన్న దగ్గర మా పోలీస్ ప్రొటెక్షన్ ఎక్కువ ఉంటుంది మేడం. రావద్దు అని, దాదాపు ఫుల్ వర్షం పడితే ఇంట్లో నుంచి బయటికి రాకండి, హైదరాబాద్ లో ఎవరైతే ఉంటే వాళ్ళు రాకండి, లాంగ్ జర్నీలు ఉన్న వాళ్ళమైతే ఒక విరమించుకోండి అని చెప్పేసి ఎప్పటికప్పుడు అలర్ట్లు రిలీజ్ చేస్తూ ఉంటాం. మా రాచకొండ పోలీస్ నుంచి ఈ దీనికి సంబంధించినటువంటి ఏమంటారు మన దీనికి సంబంధించినటువంటి న్యూస్లు ఏమడే మన పోస్టర్ ద్వారా, టీమ్ పోస్టర్ అని చెప్పేసి మా రాచకొండ ఐటీ సెల్ వాళ్ళు ఎప్పటికప్పుడు అది రిలీజ్ చేస్తూనే ఉంటారు. జాగ్రత్తలు పాటించాలి, వర్షం వస్తే కరెంట్ స్తంభాల దగ్గర ఉండొద్దు, దాని దగ్గర ప్రాబ్లం అవుతుంది, దానివల్ల షాక్ వస్తుంది, ఇలాంటివన్నీ చూస్తారు. ఏదైతే షాక్ వచ్చే పరిస్థితులు ఉన్న దగ్గర మా పోలీస్ వాళ్ళే ఉంటారు మేడం, ఎవరు రాకుండా చూసుకుంటారు. కమిషనర్ సుధీర్ బాబు గురించి మీ మాటల్లో? చాలా యాక్టివ్ పర్సన్ మేడం. అవేర్నెస్ లో కానీ, నిజం చెప్పాలంటే అతని గురించి మాట్లాడేంత అర్హత నాకు లేదేమో, బట్ చాలా మీరు నిత్యం అని చూస్తూ ఉంటారు కదా, అందుకని అడిగాను. అన్నిట్లో యాక్టివ్ ఉంటాడు మేడం, అన్నిట్లలో. మా
కింద వాళ్ళతో మంచిగా ఉంటారా సార్? అది కానిస్టేబుల్ గా మేడం, మన వరకైతే రావు, బట్ మనం చూస్తుంటాం కదా తెలిసిపోతుంది. ప్రోగ్రామ్స్ లలో చూస్తుంటాం కదా, ఫుల్ యాక్టివ్ పర్సన్, అందరికి జోష్ ఎనర్జీ తీసుకొస్తుంటాడు, మాట్లాడే విధానాలలో కూడా ఎనర్జీ తోటి మాట్లాడిస్తుంటాడు. కొన్ని సందర్భాలలో ఏమంటారో హెల్పింగ్ నేచర్ కూడా బాగా సార్కి ఎక్కువ ఉంటుంది మేడం. మీరు సినిమాలకు కూడా ఏదో రాసినట్టు విన్నాము, నిజమేనా? అంటే ఇప్పుడు కొన్ని సినిమాల గోస్ట్ రైటర్ గా కూడా కొన్ని సీన్లు రాసడం జరిగినాయి మేడం. అంటే జాబ్ లోకి వచ్చాక ఏదైతే ఖాళీ టైం ఉంటుందో ఆ ఖాళీ టైంలో రాయడం జరుగుతుంది మేడం. సాంగ్స్ అలానే గోస్ట్ రైటర్ గా రాయడం సీన్లు ఒక 2 సినిమాలో రాసే కూడా సినిమాలో కూడా పేరు వస్తుంది అని నేను విత్ పర్మిషన్ తోటి సినిమాలు రాయడం జరిగింది. బట్ నేను ఇంటి దగ్గర ఉండి టైం చూసుకొని అక్కడ ప్లేస్కి వెళ్ళి నాకు ఎప్పుడైతే ఖాళీ ఉంటో ఆ టైంలోకి వెళ్ళి రాయడం జరిగింది. ఇంత బిజీగా ఉన్నప్పుడు ఫ్యామిలీతో ఎలా స్పెండ్ చేస్తారు మీరు? ఫ్యామిలీకి టైం ఫ్యామిలీకి ఉంటుంది మేడం. ఉంటుంది మేడం, ఫ్యామిలీ టైం ఫ్యామిలీకి ఇచ్చి. అంటే నేను ఏంటంటే బ్యాక్గ్రౌండ్ వెరీ పూర్ మేడం. నేను ఏంటంటే ఏం ఆలోచిస్తా అంటే ఉన్న టైం మళ్ళీ పోతే మళ్ళీ తిరిగి రాదు. టైం అనేది ఎవరికైనా ఒకటే మేడం, కానీ ఆ టైం పోతే తిరిగి రాదు. మళ్ళీ ఆ గోల్డెన్ ఛాయిస్ మళ్ళీ దొరుకుతాను గ్యారంటీ లేదు. అవకాశం వచ్చినప్పుడు అన్ని యూజ్ చేసుకోవాలి మేడం. ఎంత స్ట్రగుల్ పడ్డా కూడా ఆ టైం యూజ్ చేసుకొని నెక్స్ట్ మళ్ళీ ఆటోమేటిక్ నార్మల్ స్టేజ్కి వెళ్ళిపోతాం. అదే ఇప్పుడు షీ టీమ్స్ లో ఉన్నప్పుడు కూడా మా ఉషా మేడం గారు, డీసీపీ ఉషా మేడం గారు బాగా సపోర్ట్ చేస్తారు మేడం. ఎందుకంటే ఈ పోస్టర్స్ కానీ ఈ అవేర్నెస్ కానీ షీ టీమ్ అవేర్నెస్ పరంగా వెరీ యాక్టివ్ గా పనిచేస్తారు మేడం. మా మేడం గారు, మేడం గారు సపోర్ట్ తోటి కూడా మేము కొన్ని అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇంకా గ్రాండ్ గా చేయగలుగుతున్నాం, ఇంకా చేస్తాం. అది ఆల్మోస్ట్ దాదాపు అందరికి చేరువగా వెళ్ళేటట్టు ప్లాన్ చేస్తాం మేడం. అట్లా చేయడం జరుగుతుంది మేడం. హైదరాబాద్ లో ఇవి ఏంటి మిస్ వరల్డ్, ఎస్ మేడం, ఎలా అనిపిస్తుంది? ఫస్ట్ టైం కదా? ఎస్ మేడం, ఫస్ట్ టైం. దానికి కూడా మా అంటే మేడం గారు బందోబస్తుకి వెళ్ళారు. బట్ ఇవైతే ఉంటే ఉమెన్స్ సంబంధించిన దాంట్లో కూడా యాక్టివ్గా పనిచేస్తాం. మీ మిస్ వరల్డ్ అంటే ఇక మనం దగ్గరికి వెళ్ళి ఎప్పుడు చూడలేము, మనం దానికి వెళ్ళలేదు. బట్ అవేర్నెస్ పరంగా మా రాచకొండ లిమిట్స్ లో ఎవరైతే వచ్చి ఉంటే అప్పుడు విఎం హోమ్ కి వచ్చారు మేడం రీసెంట్ గా. అక్కడ మా ఎల్ఈడి వెహికల్ ఉంటది, రాచకొండలో 2 ఎల్ఈడి వెహికల్ ఉంటాయి మేడం. ఒకటి స్మాల్ వెహికల్, ఒకటి బిగ్ వెహికల్, 2 పెద్ద వెహికల్, చిన్న వెహికల్. దీంట్లో ఉన్న ఎల్ఈడి స్క్రీన్ల పైన మేము అవేర్నెస్ సంబంధించినటువంటి వీడియోలు ప్లే చేస్తాం. అట్లా విఎం హోమ్ దగ్గర ప్లే చేసినప్పుడు వెళ్ళినాం మేడం. అంతే అంతే. అంటే షీ టీమ్ లో అవేర్నెస్ సాంగ్ లో భాగంగా కొన్ని సందర్భాల్లో పాడే పాటలు ఉంటాయి మేడం. నేనైతే మనస్ఫూర్తిగా పాడే పాట ఇది. మదమోహం ముదిరిన మృగాల వేటలో, ప్రేమోన్మాదం పెరిగిన మగాల ఆటలో, భారతావని బంగారు బొమ్మలు, మానవాళికి జన్మనిచ్చు అమ్మలు, బలవుతున్నారు మన ఆడపిల్లలు, ఊపిరొదులుతున్నారు మన లేడి పిల్లలు. అడుగడుగున ఆకతాయి అల్లరులే ఎక్కువాయే, ఆడపిల్ల బయటికెళితే గడియే ఒక గండమాయే. దారిన పోకిరి పోరం బోకుల గుంపున మధ్యన, నడిచే ప్రతి ఆడపిల్ల బ్రతుకే సుడిగుండమాయే. వేధింపుల వేట కొడవలి కాటుకు వేలాదిగా గురవుతున్నారు మన ఆడపిల్లలు, ఊపిరొదులుతున్నారు మన లేడి పిల్లలు. రీసెంట్ గా ఎక్కువ జరుగుతున్నటువంటి విషయాల మేడం, నే ప్రేమించానంటూ నువ్వు ప్రేమించాలంటూ బలవంతపు చేష్టలతో భయభ్రాంతుల గురి చేస్తూ, ప్రేమిస్తే నిలువునా దారుణ మోసాలతోని, ప్రేమను నిరాకరిస్తే యాసిడు దాడులతోని. ఆనాటి నుండి మొదలు ఈనాటి వరకు కూడా దిక్కు దిక్కునా రోజుకొక్కరు కాలుతున్నారు, నేలకు రాలుతున్నారు. దిక్కు దిక్కునా రోజుకొక్కరు కాలుతున్నారు, నేలకు రాలుతున్నారు. చాలా బాగుంది, కన్నీరు తెప్పించేలా ఉంది. ఆడవాళ్ళ మీద ఇంత మంచిగా చాలా. అంటే ఏం చెప్తామంటే మేడం, అమ్మాయిలకి ఏ ప్రాబ్లం వచ్చినా తెలంగాణ మొత్తంలో కూడా మీకు షీ టీమ్స్ ఉన్నాయి.
దానికోసం మీరు భయపడాల్సిన అవసరం లేదు. పోలీస్ దగ్గరికి వెళ్తే మాకు ఏమైనా అయితే అని చెప్పి షీ టీమ్స్ అనేది మీకు ధైర్యంగా మీకు సపోర్ట్గా మీకు నిలబడి మీ ప్రాబ్లమ్స్ మొత్తం సాల్వ్ చేస్తాయి. భయపడి ఇంట్లో చెప్పకుండా బయట చెప్పకుండా మీరు కుమిలిపోతే తర్వాత మీరు ఎలాంటి అగత్యాలు చేసుకుంటే సమాజంలో మనం ఏం మెసేజ్ ఇస్తున్నాం అని ఆలోచించుకోండి. దయచేసి మీకు ఒక సపోర్ట్ అంటే పోలీస్ పరంగా సపోర్ట్ ఇవ్వడానికి మాత్రం షీటీస్ ముందున్నాయి. ఉమెన్ సేఫ్టీ వింగ్ నుంచి కూడా మీకు అన్ని రకాలుగా అంటే ఉమెన్ సేఫ్టీ వింగ్ అనే తెలంగాణ స్టేట్ మొత్తం కూడా చాలా వింగ్ ఉంది మేడం. ఉమెన్ సేఫ్టీ వింగ్ లోనే ఈ అమ్మాయిల నుంచి ఆడవాళ్ళు ఎవరైనా సరే వాళ్ళపైన జరిగే వాళ్ళకి వచ్చే ప్రాబ్లమ్స్ గురించి అన్ని కూడా సొల్యూషన్ దొరుకుతాయి. షీ టీమ్స్ కి అంటే మీరు ఏ డిస్టిక్ అన్నా కానీ మీకు ఏదైనా ఎవరైనా హరాస్మెంట్ చేసినా మీకు ఏమైనా ప్రాబ్లం క్రియేట్ చేసినా మీరు వెళ్ళే పని దగ్గర కానీ మీరు ఉండే ప్లేస్లలో కానీ లేకపోతే మీకు నైబర్స్ కానీ నెక్స్ట్ మీ స్కూల్లో కానీ మీ కాలేజెస్లో కానీ ఎక్కడ ఏం జరిగినా కూడా మీకు ఇమ్మీడియట్లీ సపోర్ట్గా షీ టీమ్ అనే వస్తాయి. షీ టీమ్స్కి ఇమ్మీడియట్లీ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. డైల్ 100 కాల్ చేయొచ్చు. లేదంటే రాచకొండ లిమిట్స్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రం 8712662111 ఈ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేసినా కూడా ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది మేడం. 100 కూడా ఉంది కదా. డైల్ 100కి ఎప్పుడైనా కాల్ చేయొచ్చు మేడం. టోల్ ఫ్రీ నెంబర్ డైల్ 100 ఎప్పుడైనా కాల్ చేయొచ్చు. ఇంకోటి తల్లిదండ్రులకు చెప్పే విషయం ఏంటంటే మీరు వివిధ సెక్టార్లలో పనిచేస్తుంటారు. మీ పిల్లలు స్కూల్కి వెళ్తుంటారు. మీ పిల్లలు ఇంటి దగ్గర నుంచి స్కూల్కి వెళ్ళేటప్పుడు మనం ఏమనుకుంటాం, స్కూల్కి వెళ్ళిండు వచ్చిండు హోంవర్క్ చేసుకుని కూర్చున్నారు పిల్లలు అమ్మాయి అబ్బాయి అనుకుంటాం. కానీ మనం ఏం ఆలోచిస్తాం కానీ ఇది మాత్రమే ఆలోచిస్తాం కానీ వాళ్ళ కోసం ఒక గంట సేపు కూర్చొని స్పెండ్ చేసే టైం మనకు ఉండకపోవచ్చు అని అనుకుంటాం. కానీ గుర్తుపెట్టుకోండి, మీరు స్పెండ్ చేయకపోతే వాళ్ళ మనసులో ఉన్న విషయాలు మీకు ఎలా తెలుస్తాయి? మీ స్కూల్ నుంచి ఇంటి నుంచి స్కూల్కి వెళ్ళే అబ్బాయి అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఇంటి దగ్గర నుంచి స్కూల్కి వెళ్ళేటప్పుడు మీరు పంపించేటువంటి వాహనాలు ఉంటాయి, ఆటో గానీ బస్ గానీ, దాంట్లో ఉన్న అంకులు ఎలా బిహేవ్ చేస్తున్నారు? ఇది కూడా గమనించాలి. ఈ మధ్య చైల్డ్ అబ్యూస్ ఎక్కువ అవుతున్నాయి మేడం. ఎలా బిహేవ్ చేస్తున్నారు? తర్వాత స్కూల్ గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి చాలా అవేర్నెస్ కలిగిస్తున్నాం మేడం. ఎవరు ఎలా బిహేవ్ చేస్తున్నారు? అక్కడ నుంచి స్కూల్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఆయమ్మలు ఎలా బిహేవ్ చేస్తున్నారు, వాచ్మెన్లు ఎలా బిహేవ్ చేస్తున్నారు, మీకు చదువు చెప్పే టీచర్లు ఎలా బిహేవ్ చేస్తున్నారు, మీ తోటి స్టూడెంట్స్ ఎలా బిహేవ్ చేస్తున్నారు అనేది మీరు తెలుసుకుంటే తప్ప వాళ్ళు చెప్పలేరు. వాళ్ళు మీ మమ్మీ కొడుతుందేమో డాడీ కొడుతాడేమో అనే భయంతో ఉంటారు. కాబట్టి దయచేసి ఆ రిక్వెస్ట్ ఏంటంటే ఒక 1 hour మీ పిల్లలతో స్పెండ్ చేయండి, మీకు సగం ప్రాబ్లమ్స్ రావు. అంటే రీసెంట్ గా ఒక మూవీ వచ్చింది అనగనగా, నేను చూసాను సుమంత్ గారిది. ఇట్లాగే పిల్లలకి మార్కులు రాలేదని చెప్పి మొత్తం పిల్లల మీదే మార్కులు తక్కువ వచ్చాయి, ఎలా టీచింగ్ చేస్తే వాళ్ళ బ్రెయిన్ కి ఎక్కుతుంది. చాలా మంచి కాన్సెప్ట్, అది కూడా బాగా నచ్చింది. అది అంటే పిల్లల మెంటాలిటీ ఎలా ఉంటది అంటే మేము చెప్తే కొడతారేమో, చెప్తే తిడతారేమో. స్కూల్లో కొన్ని దగ్గర మన సందర్భాలు చూస్తాం, వాచ్మెన్ ఇట్లా బెదిరించి చెప్తే నిన్ను, డ్రైవర్లు బెదిరించి చెప్తే నిన్ను ఎట్లా చెప్తే ఆ విషయాలు ఎప్పుడు బయటపడతాయి? వాళ్ళ ఇంటికి వచ్చి డల్గా ఉన్నప్పుడు మనం ప్రశాంతంగా కూర్చోబెట్టి ఏమైందని అని చెప్పి నువ్వు ప్రేమగా, తల్లిదండ్రులు ప్రేమగా ఉన్నప్పుడే పిల్లలు చెప్పగలుగుతారు. తల్లిదండ్రులు కోపంగా ఉంటే మాత్రం చెప్తావా చెప్పవా అని బెదిరిస్తే మాత్రం చెప్పలేరు మేడం. అది బాగా మనం ఆలోచించుకోవాలి పిల్లల విషయంలో అయితే. అది చాలా చాలా మంచి విషయాలు మా కోసం. అంటే ఎన్నో డౌట్లు ఉంటాయి అసలు ఈ సబ్జెక్ట్ మీద మనం మాట్లాడుకోవాలంటే చాలు, గంటల తరబడి మాట్లాడుకోవచ్చు, ఎంతో ఉంది. అట్లాగే థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసారు కదండి, ఇలాంటి మంచి మంచి ఇంటర్వ్యూస్ తో మీ ముందుకు వస్తూ ఉంటాను. చూస్తూనే ఉండండి ధాత్రి టీవీ.